ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఫిబ్రవరి మొదటి పక్షం అనగా 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు. రాహువు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు. అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి, చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి, కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు. అలాగే మనకు మొదటి పక్షంలో 3వ తేదీన కుంభంలోకి బుధుడు వెళ్తాడు. అలాగే 5వ తేదీ కుంభంలోకి శుక్రుడు వెళ్తాడు. 13వ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు, ఈ యొక్క మకర రాశి వదిలి. ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక వృషభ రాశి, వృషభ లగ్నం. ఇక్కడికి వచ్చేసరికి ఋతుగం నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, అలాగే మృగశిర 2 పాదాలు కలిపి మనకు ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. వృషభ లగ్నం వారికి తృతీయంలో చంద్రుడు, ఇది యోగించదు. సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. మాతృమూర్తికి ఏదైనా హెల్త్ ఇష్యూ రైజ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. అలాగే సపోర్టింగ్ అన్నది మీరు మధ్య మధ్యలో లూజ్ అవుతూ ఉంటారు మాతృమూర్తితోటి. దీని మూలంగా మీరు చాలా జాగ్రత్తగా తల్లిగారిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చిన్న చిన్న మిల్క్ ప్రోడక్ట్స్ పెట్టేవాళ్ళు, పాలు పెరుగు నెయ్యి ఈ అమ్ముకునే వ్యాపారస్తులకు కూడా కొంచెం దిగుబడి కావచ్చు, రాబడి కావచ్చు తక్కువ మోతాదులో జరుగుతుంది. అలాగే రైస్ వ్యాపారం చేసేవారికి కూడాను, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లలో జాబ్స్ చేసేవారికి కూడాను, వీళ్ళందరికీ కూడాను, రొయ్యల చెరువులు మత్స్య పరిశ్రమలు చేసేవారికి కూడాను కొంచెం ఫలితాలు అనేటివి ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే చంద్రస్థానము రాహువు షష్టాష్టకాలు పట్టారు. అలాగే శుక్రుడు వచ్చేసి వృషభ రాశికి రాశాధిపతి ప్లస్ షష్టాధిపతి. శత్రు రుణ రోగ విముక్తి కలిగే అవకాశం కూడా లేకపోలేదు. కాకపోతే మధ్య మధ్యలో ఈయన దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఉపయోగించగా స్త్రీల చేత అభియోగాలను పొందటం, వాళ్ళతోటి కొన్ని ఇబ్బంది కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు శుక్రుడు 5వ తేదీ నుంచి కుంభంలోకి రావడం నుంచి ఇవన్నీ జరుగుతాయి. మకరంలో ఉన్నంతకాలం చాలా బాగుంటుంది వృషభ రాశికి. 5 డేస్లో గతమంతా చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంటుంది. రవి వచ్చిన తర్వాత రవి రాహువుని కంట్రోల్ చేస్తాడు కాబట్టి 13వ తేదీ నుంచి మీకు ఈ పక్షాంతంలో మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అది కూడా ఈయన మీకు పంచమాధిపతి దశమ కేంద్రంలోకి రావటం, లాభంలోకి రావడం ఉంది. దశమ కేంద్రంలోకి రావడం అనేది చాలా ఉత్సాహకరమైనటువంటి ప్రోత్సాహకరం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు సంబంధించినటువంటి కుజుడు వచ్చేసి మీకు మకర రాశిలోనే ఉన్నారు. ఈయన మాసాంతం పక్షాంతం వరకు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ మనకు కుజుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి 13వ తేదీ నుండి రవి యొక్క ఘర్షణ అనేది కాదు, సహాయం. రవిరాజు, కుజుడు వచ్చేసి సైన్యాధిపతి. వీళ్ళిద్దరూ వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. జీవిత భాగస్వామి హెల్త్ దెబ్బతినడం, ఐదర్ మాతృమూర్తులు హెల్త్ దెబ్బతినడం, పాలిటిక్స్లో కొన్ని ఇబ్బందులు, అలాగే ఉద్యోగ స్థానానికి సంబంధించినటువంటి స్థానాన్ని చక్కగా కుజుడు నెక్స్ట్ 23 నుంచి అంటే సెకండ్ పక్షం ఎండింగ్లో చూసుకుందాం. దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎవరికైనా కొంచెం కందిపప్పు దానం చేయండి. ఇంట్లో పనిచేసే పేదవాళ్ళకైనా ఎవరికైనా. మంగళవారం రోజు రాహుకాలం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో దేవి ఖడ్గమాల చదివి ఆ కందిపప్పు దానం ఇచ్చారంటే మీకు ఉన్నటువంటి మంగళ దోషం అనేది నివృత్తి జరుగుతుంది. గమనించగలరు. స్వస్తి.